నిజమైన ఈ సర్కిల్ని అర్థం చేసుకొని ఆధ్యాత్మిక ప్రకారం అవగాహన చేసుకున్న వాళ్ళే ధీరులు. అలాంటి ధీరులు ఈ ప్రాణం పోయేదాని గురించి, మరణం గురించి, శరీరం వదిలేదాని గురించి బాధపడరు. బాధపడేవాళ్ళు ధీరులు కాదు అని అక్కడ చెప్తున్నారు. కాబట్టి అంత ధీరులుగా అవ్వాలంటే ఈ ఆత్మజ్ఞానంతో, సాధనలతో భగవంతుని గురించి తెలుసుకొని ఎవరైతే ముక్తి మార్గంలో నడుస్తారో వాళ్ళే ధీరులు అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. ధీరులు అని అనిపించుకోవడానికని కాదు, అక్కడ ఆత్మజ్ఞానం తెచ్చుకుంటేనే జీవితం సార్థకం అవుతుంది. అంత తెలిసినా సరే సాధనలకు దూరం అవుతున్నారు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పెంచుకునే దారిలో నడిస్తే అప్పుడు పరమాత్మ చెప్పినట్టుగా అన్ని అవగాహనలు వచ్చి ఆ ధైర్యం అనేది వస్తుంది, సంతృప్తి